ఆదివాసీ సంఘాలందరం ఒకటే ఎజెండా, ఒకటే జెండా. ఎన్ని సంఘాలు ఉన్నా కానీ ఈ పచ్చ జెండా తొలగింపు లంబాడా అనేది ఓటుడు, నిప్పు పెట్టుడు, పెట్రోల్ పోసులైతే లేదు పెట్టున్నారు. ఎందుకంటే యాంటీ గవర్నమెంట్ స్ట్రాటజీలలో మనం కొన్ని ఓడిపోతా ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ మావోయిస్టులు ఉన్నారనో, లేకుంటే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారనో లంబాడీ దగ్గర ఉంటారు కదా, మ్యానిపులై చేసి ఉద్యమాన్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి శాంతియుత పద్ధతి, సుప్రీంకోర్టులో కేసు ఉన్నా లేకపోయినా కానీ, సుప్రీంకోర్టులో కొమరం భీమన్న కేసు వేసిందా, బిర్సా ముండా కేసు వేసిందా, సోయం గంగూర్ కేసు వేసిందా, కొట్లాడలేదా? తన నేలని ఆయుధంగా చేసుకొని కొట్లాడిందా లేదా? ఇది రెండో దశ పోరాటాన్ని మనం మొదలుపెట్టింది. ఏ పోరాటమైనా కానీ చరిత్రలో పడుతుంది లేస్తుంది, పడుతుంది లేస్తుంది కానీ అంతిమంగా విజయం సాధిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో 69 తెలంగాణ వస్తుంది అనుకున్న తెలంగాణ ఉద్యమం 2004 కాలం పట్టింది. కాంగ్రెస్లో ఒక లీడర్ ఉంటాడు, వాళ్ళ కొడుకు అన్యాయం జరుగుతలేదా లంబాడీల వల్ల. బీఆర్ఎస్లో ఒక లీడర్ ఉంటాడు, వాళ్ళ కొడుకు అన్యాయం జరుగుతలేదా లంబాడీల వల్ల. బీజేపీలో ఒక లీడర్ ఉంటా, అన్యాయం జరుగుతలేదా. అక్రమంగా 49 సంవత్సరాలు మనం కట్టుకున్న ఇళ్ళకి వచ్చి మనం వదిన గువ్వ తింటాడు, మనం వదిన కూర తింటాడు, మన మంచాట్ల పంటాడు, మనకి ఇల్లు నాదే అంటాడు. ఒక జనరేషన్ ఎట్లాగో మాలాంటి జనరేషన్ నష్టపోయినాం. మరి ఇప్పుడు మాకు పుట్టే పిల్లలకు కూడా అదే పరిస్థితి మనం రానిద్దామా? లంబాడీలు ఇవాళ తరిమి కొట్టేదాకా ముందుగా ఇక్కడ ఉన్న యువత కదలవలసిన అవసరం ఉంది. అందరం కూడా కట్టెల మోపులాగా ఒక దగ్గరకు రావాల్సిన అవసరం ఉంది. కట్టెల మోపు నిర్వహణ సాధ్యమైంది. రెండో దఫ ఉద్యమాన్ని శాంతియుత పద్ధతిలో తీసుకుపోవాలనుకుంటారు. 2017 ఉద్యమంలో కలెక్టరేట్లు కాలవేసినా మొత్తం పగలగోచినా మినిస్టర్ ఉద్యమాన్ని ముంగడి పోనీయమంటే బరాబరిగా అదే వస్తుంది. బరాబరి ఉంటుంది. మాకు తొక్కదొక్కుతుంది, అవుతుందా? ఎటో ఒక్క తిరిగిందంటే కాలేదు. ఒక 50,000 సైన్యం పార్లమెంటరీ విధానంలో ఓటు ద్వారా నమ్మడాన్ని వ్యతిరేకించుకుంటున్నారా? అదే ఉద్యమం పట్టించుకుంటే జలశిక్షకు పిలుపునిస్తాం. ఒకటేసారి ఊరు పక్క ఉన్న చెరువులు అందరూ మునికి జై ఆదివాసీ అన్నారు. 2000 చెరువులలో జలశిక్ష జరగాలి. శాంతియుత పద్ధతిలో మనం ఏ పద్ధతిలో ఉద్యమం చేయాలో ఆ పద్ధతిలో మనము ఉద్యమం చేసి ఖచ్చితంగా కూడా మనము ఈ హక్కును సాధించుకునే విధంగా మనం ప్రయాణం చేద్దాం. దయచేసి మన విన్నవిస్తున్నా, మన కోసం ఎవరు రారు. ఇక్కడ ఉన్నోళ్ళంతా లీడర్లే, ఇక్కడ ఉన్నోళ్ళంతా సైనికులే. మండల కేంద్రంలో మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల నుంచి మేము సైతం లంబాడీల తొలగింపు ఉద్యమంలో విచ్చేసినటువంటి విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ ఆదివాసీ ప్రజానీకంకు ప్రత్యేకంగా ఆదివాసీ ఉద్యోగ వందనాలు. అదేవిధంగా ఆ ఉద్యమాన్ని ఒక చైతన్యవంతంగా తీసుకుపోవడంలో భాగంగా నిత్యం కృషి చేస్తున్న మా కుటుంబ నేత జాక్ వైస్ చైర్మన్ మా కోడేమన్న, అదేవిధంగా మా ఇక్కడ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు సరక కోడేన్న, మన రథసారథి మొన్ననే ఆదిలాబాద్ నుంచి అశ్వారావుపేట వరకు ఆదివాసీ సంఘాలందరం ఒకటే ఎజెండా, ఒకటే జెండా. ఎన్ని సంఘాలు ఉన్నా కానీ ఈ పచ్చ జెండా తొలగింపు లంబాడా అనే డిమాండ్ పైన ఉస్మానియా యూనివర్సిటీలో నూతనంగా ఎన్నికైన మా సుంచ రామకృష్ణ సార్ చైర్మన్ గారికి ప్రత్యేకంగా మిత్రులారా, మనం ఒక దశలో పోరాటాన్ని విడిపోయినాం. ఇది రెండో దశ పోరాటాన్ని మనం మొదలుపెట్టాం. ఏ పోరాటమైనా కానీ చరిత్రలో పడుతుంది లేస్తుంది, పడుతుంది లేస్తుంది కానీ అంతిమంగా విజయం సాధిస్తుంది. భారతదేశానికి స్వతంత్రం రావడానికి 200 సంవత్సరాలు పట్టింది, కానీ పోరాటం ఆగలేదు, అంతిమంగా స్వతంత్రం వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో 69 తెలంగాణ వస్తుంది అనుకున్న తెలంగాణ ఉద్యమం 2004 కాలం పట్టింది. 69లో పడితే మళ్ళీ 2014లో మళ్ళీ దేశం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. చరిత్రలో కొమరం భీమును చూస్తాం, బిర్సా ముండాను చూస్తాం, సోయం గంగూర్ను చూస్తాం, రామ్జీ గౌడ్ను చూస్తాం. ఏ పోరాటం చూసినా కానీ ఆదివాసులు ఓడిపోయిన చరిత్ర లేదు మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. ఏ పోరాటం చూసినా కానీ ఆదివాసులు విజయమే సాధించారు. కాబట్టి ఇవాళ లంబాడీల తొలగింపు కూడా తథ్యం అనే దాని మీదనే మన లోపల ఒక యూనిటీ తీసుకురావడానికి, అందరం కలిసి ఒక గొడుగు కింద పనిచేయడానికి, అంతిమంగా యుద్ధం గెలవడానికి ఏర్పాటైందే జాయింట్ యాక్షన్ కమిటీ. ఎన్ని రకాల సంఘాలైన ఉండొచ్చు. తుడుం దెబ్బ ఉన్నది, సంక్షేమ పరిషత్ ఉన్నది, సేన ఉన్నది, ఇంకా ఇతరాతర సంఘాలు ఉన్నాయి, ఇంకా వేరే ప్రజా సంఘాలు ఉన్నాయి, విప్లవ గ్రూపులు ఉన్నాయి. ఎన్ని రకాలలో మన ఆదివాసులు, ఈవెన్ కాంగ్రెస్ల, బీఆర్ఎస్ల, ప్రతి పార్టీలు ఉన్న ఆదివాసులను కూడా ఇవాళ ఈ జెండా కిందకి రావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఒక కాంగ్రెస్లో ఒక లీడర్ ఉంటాడు, వాళ్ళ కొడుకు అన్యాయం జరుగుతలేదా లంబాడీల వల్ల. బీఆర్ఎస్లో ఒక లీడర్ ఉంటాడు, వాళ్ళ కొడుకు అన్యాయం జరుగుతలేదా లంబాడీల వల్ల. బీజేపీలో ఒక లీడర్ ఉంటా, అన్యాయం జరుగుతలేదా అని అంతిమంగా ఎవరి రాజకీయ పార్టీలు ఎవరుకున్నా, ఎవరి సంఘాలు ఆలకున్నా కానీ మనం మాత్రం ఖచ్చితంగా ఈ జెండా కింద అందరం కలిసి పనిచేయాల్సిన రోజు మిత్రులారా.
అంత క్లియర్గా లంబాడీలు ఎస్టీలు కాదనే ముచ్చటే లేదు. మొన్న డిబేట్లో వాళ్ళే ఒప్పుకున్నారు ఓపెన్గా. ఇప్పుడు కోటి తమ్ముడు అన్నట్టు వాడే ఒప్పుకున్నాడు మమ్మీని 50లో కలపలేదని, వాడే ఒప్పుకున్నాడు మీ వాళ్ళ క్రిమినల్ ట్రైబ్స్ అని, వాడే ఒప్పుకున్నాడు మాకు అన్యాయం జరిగిందని. అన్యాయం జరిగితే నేనేం చేస్తాను? నువ్వు లేవు కాబట్టి మా అక్రమంగా తింటానమంటాను. 50లో కలిపినప్పుడు కానీ 56లో కలిపినప్పుడు కానీ 76ల అమెండ్మెంట్ కానీ ఎక్కడ కూడా లంబడోడు ఎస్టీ జాబితాలో రాజ్యాంగ పరంగా ఆర్టికల్ 342 సవరణ లేకుండా అక్రమంగా 49 సంవత్సరాలు మనం కట్టుకున్న ఇంట్లోకి వచ్చి మనం వండిన బువ్వ తింటాడు, మనం వండిన కూర తింటాడు, మన మంచాట్ల పంటాడు, మనకి ఇల్లు నాదే అంటాడు. ఇన్ని రోజులు అంటే ఇల్లు మేము కట్టుకున్నామని తెలియదు, ఇప్పుడు తెలిసింది కాబట్టి దానికి ఎల్లగొట్టాల్సిన బాధ్యత ఉన్నది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా ఎస్టీ జాబితాలో కొనసాగుతున్న లంబాడీలు ఇవాళ తరిమి కొట్టేదాకా ముందుగా ఇక్కడ ఉన్న యువత కదలవలసిన అవసరం ఉన్నది. ఆపరేషన్ సింధూర్ అనే ఒక యుద్ధం జరిగింది పాకిస్తాన్ మీద. ఎన్ని సంవత్సరాల యువకులు పాల్గొన్నారు? ఇండియన్ ఆర్మీలో ఏజ్ ఎంత? మీరు కూడా అప్లై చేసిండ్రు కదా. 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు మాత్రమే ఇండియన్ ఆర్మీలకు రిక్రూట్మెంట్ అయిపోయింది. ఎందుకు? ఈ దేశాన్ని కాపాడాలంటే ఆ యువకుల చేతుల్లో ఉంటుంది కాబట్టి ఆ శారీరక దాడుట్యం ఉంటుంది. అది మరి ఆదివాసీ జాతిని కాపాడాలంటే రావాల్సింది కూడా ఈ నూనూగు మిసాల యువకులే కదా. నీ జాతిలో పుచ్చినావు, నీ గ్రామంలో పుచ్చినావు, నీ తెగలో పుచ్చినావు, నీ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుంది? 100కి 200% విద్యార్థుల పైన, యువకుల పైన, ఈ అందరి పైనే ఉంటుంది. మా డిఎస్పీ సార్ అన్నట్టు, రిటైర్డ్ డిఎస్పీ సార్ అన్నట్టు సలహాలు సూచనలు వాళ్ళు ఎక్కడ దెబ్బతిన్నారు, ఎక్కడ నష్టపోయినది వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ సలహాలు సూచనలు ఇచ్చి మాలాంటి యూనివర్సిటీ విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు గుంగడ పెట్టి నడిపే ఉద్యమం కాబట్టి అందరం కూడా కట్టెల మోపులాగా ఒక దగ్గరికి రావాల్సిన అవసరం ఉన్నది. కట్టెల మోపు నిరవడం సాధ్యం అవుతుందా? ఒక కట్టె ఉంటే ఇరుతారు కానీ మోపు నిరుసుడు సాధ్యం అవుతుందా? ఆదివాసుల మూకుమ్మడిగా ఇవాళ ఒక దగ్గరికి రావాల్సిన అవసరం ఉన్నది. 2017లో ఎటువంటి ఉద్యమం వచ్చిందో అటువంటి ఉద్యమాన్ని ఇప్పుడు మనం నిర్మించవలసిన అవసరం ఉన్నది. మన జాతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇవాళ కోటి తమ్ముడు చెప్పినట్టు ఇవాళ మనోళ్ళు ఎన్ఐటీల లెక్కనైనా మనకు కనపడతారా? ఐఐటీలలో మనకి ఎక్కడైనా కనపడతారా? ఎయిమ్స్లో ఎక్కడైనా కనపడతారా? తెలంగాణలో 37 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. 6% రిజర్వేషన్లా పర్ ఇయర్ మనకి 260 నుంచి 70 సీట్లు వస్తాయి. 10 మంది మనోళ్ళు ఉంటే 250 మంది లంబడోళ్ళు ఉంటారు మెడికల్ కాలేజీలలో. అంటే మనం డాక్టర్లు కావద్దు, ఇవాళ ఇంజనీర్లు కావద్దు, ఎన్ఐటీలు రావద్దు, సీట్లు రావద్దు. మనం ఎక్కడ కూడా విద్యాపరంగా మొత్తం నష్టపోయి ఇట్లా గుడాలలో మనం కాకుండా తిరగాలి. మనం ఇవాళ ఉద్యోగాల పరంగా కూడా స్వీపర్ స్థాయి నుంచి ఐఏఎస్ స్థాయి వరకు ఉద్యోగాలు చూసుకున్నారు. మనం నిరుద్యోగులుగా మారిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఒక జనరేషన్ ఎట్లాగో మాలాంటి జనరేషన్ నష్టపోయినాం. మరి ఇప్పుడు మాకు పుట్టే పిల్లలకు కూడా అదే పరిస్థితిని మనం రాణిద్దామా? కాబట్టే ఇవాళ మన పోరాట మార్గం వెతుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా బేసమ్యాలు లేవు. అందరం ఐక్యంగా కొట్లాడాల్సిందే. లంబాడీలు బల ప్రదర్శన చేస్తారు. 60 సీట్లలో మేము ఇవాళ లంబాడీలో ఓట్లు ఉన్నాయి. అది కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా రాజకీయంగా మేము పొందబెడతాం. కాబట్టి ఈ లంబాడీలని ఇతనే ఉంచాలనేది వాళ్ళ వాదన. సుప్రీంకోర్టులో కేసు ఉన్నా లేకపోయినా కానీ, సుప్రీంకోర్టులో కొమరం భీమ్ కేసు వేసిండా, బిర్సా ముండా కేసు వేసిండా, సోయం గంగులు కేసు వేసిండా? కొట్లాడలేదా? తన నేలని ఆయుధంగా చేసుకొని కొట్లాడిండా లేదా? ఇవాళ ఈ ధర్నాకి ర్యాలీ తీస్తామంటే ఇవాళ పోలీస్ శాఖ మనకు పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు. మరి లంబడోళ్ళకి ఎట్లా ఇస్తుంది? అక్కడ 10,000 మంది ర్యాలీలు తీస్తారు కదా, లక్షల మంది ర్యాలీలు తీస్తారు కదా. అంటే ఆదివాసులకు మాత్రం ర్యాలీలకు పర్మిషన్లు ఉన్నాయి. అంటే మనం పాకిస్తాన్ నుంచి వచ్చినామా? మన దగ్గర తుపాకులు ఉన్నాయా, లేకుంటే అణుబాంబులు ఉన్నాయా? మన పాకిస్తాన్ మీద వేసినాయి. జస్ట్ కడుపు గాలి అన్యాయం జరిగి వాళ్ళ మా నిరసన ప్రదర్శిస్తామని చెప్తాను. మేము కూడా ఈ 2వ దఫా ఉద్యమాన్ని శాంతియుత పద్ధతిలో తీసుకుపోవాలనుకుంటాను. 2017 ఉద్యమంలో కలెక్టరేట్లు గాలబెట్టినాం, మొత్తం పగలగొట్టినాం, మినిస్టర్ల మీద దాడులు చేసినాం, అగ్ని ఆహుతి చేసి ఆగమాగం చేసి ఒక హింసాత్మక ఉద్యమాన్ని తీసుకొని వచ్చినాం. కానీ 2025 ఉద్యమంలో ఆదివాసులం శాంతిని కోరుకుంటాను. దయచేసి మమ్మల్ని శాంతిగానే ఉంచాలని ఇంటెలిజెన్స్కి మేము విన్నవిస్తాను. మేము శాంతిగానే ఉద్యమం చేస్తాం, శాంతిగానే న్యాయమైన డిమాండ్ కోసం ఉద్యమం చేస్తాం. మేము శాంతిగానే ఇవాళ మా పోరాటాన్ని తీసుకుపోతాం, మా అన్యాయాన్ని ప్రభుత్వానికి తీసుకుపోతాం. లేదు మేము పర్మిషన్లు ఇవ్వం, మీకు మైకులకు ఇవ్వం, దీనికి ఇవ్వం అంటే చుట్టూ 200 గుడాలు ఉన్నాయి, లింగులు ఇటుకన 5 తండాలు ఉన్నాయి. ఇక్కడ రాత్రికి రాత్రి నిప్పు పెట్టుడు బాగా పెద్ద పైన, నిప్పు పెట్టుడు పెద్ద పైన. హింసా మార్గం మాది కాదు, హింసా మార్గం మాది కాదు. ప్రజాస్వామ్యంలో ఏదైతే రాసినదో ధర్నాలు, రాస్తా రోకోలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు ఉన్నదో వాటి ప్రకారమే మేము లెటర్ పెడతాం.
వాటి ప్రకారమే మేము చేసుకుంటాం. ఓపెన్ గా చెప్తాను, హింస అనేది ఇప్పుడు మా మార్గం కాదు. లేదు మీరు గిట్లనే రిస్ట్రిక్షన్లు పెడతాం, ఉద్యమాన్ని ముంగడి పోనీయమంటే బరాబరిగా అదే వస్తుంది. బరాబరి ఉంటుంది. పాము తోక దొక్కుతుంది, ఆగుతుందా? ఎటో ఒక్క తిరిగిందంటే కాటేస్తుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం కూడా, ఇంటెలిజెన్స్ కూడా, పోలీస్ శాఖ కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి. మా ఉద్యమాన్ని మా విన్నపం మాత్రమే కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా మిత్రులారా, ఇది సందర్భం. ఈ సందర్భం పోతే మళ్ళీ రాదు. సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వం పంపవలసిన అవసరం ఉన్నది. మనం కూడా వివిధ పార్టీలున్న, ఇవాళ కాంగ్రెస్లు ఉన్న మన పాయం వెంకటేశ్వర్లు కానీ, బీఆర్ఎస్లు ఉన్న మన రేగా కాంతారావు గారిని కానీ, ఇంకా వివిధ పార్టీలు ఉన్న వాళ్ళు కూడా మనం ఈ అంతిమ సమయంలో మీరు రాజకీయంగా మీరు చేయాల్సిన అవసరం ఉన్నది. మీ పార్టీ అధిష్టానాలు మీరు ఒప్పించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రేపు పొద్దుగాల వచ్చే రిజర్వేషన్లలో కూడా మీ పిల్లలు కూడా ఉంటారు. కాబట్టి ఇది జాతి సమస్య అనేది రాజకీయ పార్టీల ఖచ్చితంగా మనం అందరం అనుకోని వాళ్ళ పోరాట మార్గం చేయాలి. కాబట్టి దయచేసి ఉద్యమ మిత్రులారా, ఉద్యమాన్ని విస్తరిస్తాం. చినుకే పెద్ద వరద అవుతుంది. ఒకటేసారి ఫ్లడ్ ఏం రాదు. చిన్న చినుకే తెల్లారే వరకు వరద ముంచుతూ ఉంటుంది. అట్లనే గిదే ఉద్యమం అంటే ఇక్కడ ఉన్నోళ్ళే ప్రతి గ్రామం నుంచి ఉంటారు. ఈ నిపుణు పడకపోయి గూడాన్ని కట్టిస్తే గూడెమంతా తయారవుతుంది. తెలంగాణలో ఉన్న 2000 గూడాలంతా కూడా మనము ఇటువంటి విద్యార్థులను ఊర్లోకి పోయి మాట్లాడుకొని చైతన్యం చేసి ఎట్టయితే తాడో పేడో తేలుతాం. ఈ ఉద్యమంలో ఇక్కడనే మనం కంప్లీట్ చేద్దాం. ఈ ఉద్యమాన్ని ఇక కొనసాగించేది లేదు. ఇప్పటికే 45 సంవత్సరాలు అయింది. ఇంకెప్పుడు మనం ఈ లంబాడీలు తొలగించేది అనే నినాదాల్ని మీరు ఈ ఇన్స్టాగ్రాములలో, ఫేస్బుక్లలో, సోషల్ మీడియాలో, వాట్సాప్లలో ఎవరికి వారుగా స్టేటస్ పెట్టుకోండి. నాకు అన్యాయం జరుగుతుంది, నా జాతికి అన్యాయం జరుగుతుంది, కాబట్టి పోరాటంలో రావాలి. సోషల్ మీడియా అనేది పెద్ద వెపన్ ఇవ్వాలి. ఇప్పుడున్న ట్రెండ్లా సోషల్ మీడియా అనే వెపన్. ఇప్పటి వరకు రీల్స్ అని అయ్యాను ఇన్స్టాగ్రాములలో పెట్టిలు కానీ ఒకసారి లంబడోల గురించి పెట్టి చూడండి. నాకు 100 ఐఏఎస్లు రాలేవాట పెట్టి చూడండి. ఒక్కడు కూడా 76 సంవత్సరాలలో స్వతంత్ర భారతదేశంలో ఒక ఐఏఎస్ కోయోడు లేడాడు, సిగ్గుపోతుంది. ఎవడు తింటాడాడు, వలస వచ్చినోడు తింటాడాడు ఒక ట్యాగ్ చేయండి. అందులో మహారాష్ట్ర బీసీలు, ఛత్తీస్గఢ్ ఎస్సీలు, రాజస్థాన్ ఓసీలు విస్తృతంగా తెలంగాణకు వలస వచ్చి మా జాతి మూలమే లేకుండా చేస్తారనే దాన్ని పోస్టు చేసి చూడండి. అట్లా కనుక మనం సోషల్ మీడియా పరంగా యూత్ ఇదంతా అందరం ఏకమై కనుక చేయగలిగేది ఉంటే 100కి 200% మనం ఈ యుద్ధాన్ని గెలుస్తాం. ఎక్కడ కూడా మనకి ఎనికిపోయే ప్రసక్తే లేదు. గూడాలు మొత్తం పెగిలిద్దాం. ఒక పెద్ద చెట్టుని పెగిలియాలంటే గొడ్డెలు సరిపోదంటే ఏర్లు పెగిలిచ్చే తెలియలేదా మనకి? ఆ రకంగా మనం ప్రతి గూడాన్ని, ప్రతి ప్రాంతాన్ని, ప్రతి ఉద్యోగిని, విద్యార్థిని, రిటైర్డ్ ఎంప్లాయీస్ ని అందరినీ కూడా కట్టుకొని వాళ్ళ ఉద్యమం చేయవలసిన అవసరం ఉన్నది మిత్రులారా. ప్రత్యక్ష ఎన్నికలలో నేను 2 సార్లు పోటీ చేసిన వీళ్ళంతా నాకు సపోర్ట్గా ఉన్నారు. ఎందుకంటే లంబడోళ్ళకు టికెట్లు పోయినాయి కాబట్టి వ్యతిరేకంగా మేము ఓటును కూడా మలుస్తామన్నాం. ఒక దఫా మనం 60,000 ఓట్లను మరిచినాం, ఇంకో దఫా 50,000 ఓట్లను మలసగలిగినాం. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం పోతుంది? ఆదివాసులు లంబడోళ్ళకు ఓట్లు వేసినట్టు పోతుంది. కానీ ఒక 50,000 సైన్యం పార్లమెంటరీ విధానంలో ఓటు ద్వారా లంబడోళ్ళు వ్యతిరేకించింది మిత్రులారా. అదే ఉద్యమం బతికించుకుంటే ఉద్యమం బతికించడం ఇవాళ అందరూ కూడా ఐక్యమయ్యే పరిస్థితి వచ్చింది. ఆ ఉద్యమంలో మొన్న భద్రాచలం కూడా కేసులు అయినాయి. ఇప్పుడున్న సేవాలాల్ సేన, నిన్నున్న మన నాతో డిబేట్లో పాల్గొన్న సంజీవ్ నాయక్ మాట్లాడతారు. అలాంటి ఫస్ట్ ప్లేసులు ఉన్నారు, అలాంటి 3rd ప్లేసులు ఉన్నారట. గోటులు ఫస్ట్ ప్లేస్ ఆట, కోయలు 2వ ప్లేస్ ఆట ఉద్యోగాలలో. నీ పక్కబడి కుడివైపున కూర్చున్న ఒక డాక్టర్ ఉన్నాడు, సనార్ తెగ నుంచి వెళ్ళి. లంబాడీలలో సనార్లు ఉన్నారా? సనార్లంతా కూడా మైగ్రేషన్ అయ్యి వచ్చిన బీసీలు ఇవాళ స్టిల్ మహారాష్ట్రలో. ఇవాళ మహారాష్ట్ర బీసీలు పక్కన పెట్టుకొని సీతారాం నాయకులు, ఇవాళ సత్యవతి రాథోళ్లు, మాజీ ఎంపీ కవితలు, వీళ్ళందరూ కలిసి మొత్తం డ్రామా ప్లే చేసి తెలంగాణ సమాజాన్ని కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మన పోరాట మార్గం అంతిమ విజయం మిత్రులారా. నిద్ర పోయేది లేదు సార్. ఉద్యోగం ఉంటుందా ఊడవిగుతుందా తర్వాత, కానీ ఉద్యోగం అయితే గెలవాలి. సార్ ఎంప్లాయీ మీకు తెలుసు, ఆయన ఉద్యోగం ఉంటుందా పోతుందా తర్వాత, కానీ యుద్ధం గెలవాలని ముందే చెప్పిన జాక్ చైర్మన్ పెట్టేటప్పుడు. ఇప్పుడు అదే పరిస్థితుల్లో కూడా ఇప్పటికి ఒత్తిళ్లు ఉన్నాయి ఆయన పైన, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మీద. అంటే కొమరం చచ్చిపోయి మనకి హక్కులు ఇవ్వలేదా? మరి సుంత రామకృష్ణ సార్ ఉద్యోగం ఉంటేది పోతేది. యుద్ధ వీరుడు అంటే యుద్ధ వీరుడే. ఇక యుద్ధంలో కత్తి దిగొద్దు, బుల్లెట్ దిగొద్దు, ఇది కావద్దు, నా ఉద్యోగం పోతే నడవదు. ఇక యుద్ధమే. కాబట్టి మేమంతా సిద్ధపడే ఉన్నాం. ఇవాళ 70-80 కేసులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న లీడర్లు అందరిపైన తెగిస్తానం, కొట్లాడుతానం, జాతి పక్షాన నిలబడతానం. కాబట్టి దయచేసి ఉద్యమ మిత్రులంతా కూడా సమన్వయంతో అందరం ఐక్యమైద్దాం. ఖచ్చితంగా స్టేట్ జాక్ ఏ పిలుపునిస్తే ఆ పిలుపు మేరకు శాంతియుత పద్ధతులకు కొన్ని మేము ఇస్తాం. ఏమనిస్తాం? ఒకటేసారి రాస్తారోకో అంటాం. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో రాస్తారోకో జరగాలి.
ఒకసారి మేము దిష్టి బొమ్మ కార్యక్రమం ఇస్తాం. ప్రతి గూడెంలో ఇంతంత గడ్డి తెచ్చి బట్టలు చుట్టి దిష్టి బొమ్మ కాలబెట్టుడు పెద్ద పైన ఒకటేసారి 2000 గూడెంలలో దిష్టి బొమ్మలు కాలాలి. జల దీక్షకు పిలుపునిస్తాం. ఒకటేసారి ఊరు పక్క ఉన్న చెరువులో అందరూ మునిగి జై ఆదివాసీ అనాలి. 2000 చెరువులలో జల దీక్ష జరగాలి. జాకు పిలుపునిచ్చేది ఉంటే ఇవాళ వంట వార్పులు పెడతాం, లేకుంటే ఇలవేల్పుల దగ్గర పోయి మొక్కి అక్కడ ఒక ఆశీర్వాదం తీసుకోమంటాం, అక్కడ బలం తీసుకోమంటాం. కల్చరల్ గా ఏం చేయాలో అది చేస్తాం. కాబట్టి కొన్ని రకాల వ్యూహ రచనలు మనం చేస్తాం. ఈ దఫాల్లో అయితే కలెక్టరేట్ పగలగొట్టుడు, నిప్పు పెట్టుడు, పెట్రోల్ పోసుడు అయితే లేదు మిత్రులారా. ఎందుకంటే యాంటీ గవర్నమెంట్ స్ట్రాటజీలలో మనం కొన్ని ఓడిపోతూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ మావోయిస్టులు ఉన్నారనో, లేకుంటే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారనో, లంబాడి దగ్గర ఉంటారు కదా, మ్యానిప్లై చేసి ఉద్యమాన్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి శాంతియుత పద్ధతిలో మనం ఏ పద్ధతిలో ఉద్యమం చేయాలో ఆ పద్ధతిలో మనము ఉద్యమం చేసి ఖచ్చితంగా కూడా మనము ఈ హక్కును సాధించుకునే విధంగా మనం ప్రయాణం చేద్దాం. దయచేసి మన విన్నవిస్తున్నా, మన కోసం ఎవరు రారు. ఇక్కడ ఉన్నోళ్ళంతా లీడర్లే, ఇక్కడ ఉన్నోళ్ళంతా సైనికులే మిత్రులారా. ఒక్కరు కదిలితే ఇది అయ్యే యుద్ధం కాదు. ఎక్కడోళ్ళు అక్కడ కదరాలే. ఒకడు 10 మందిని 10 మంది 20 మందిని అట్లా మనం లక్ష్యాలుగా విస్తరించి ఇవాళ యుద్ధం గెలిచే వరకు పోరాట ప్రణాళికలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉన్న మీ మండల జాకు ప్రత్యేకంగా ఉద్యోగ వందనాలు. ఇంకా చిన్న చిన్న ఏమైనా లోపాలుంటే మిగతా సంఘాలు కూడా కలుపుకొని మనకు ఉన్నదే అది రోగం. ఇంత గొడవ అయిందంటే పోయి ఇంకో గూడెం కట్టుకుంటాం. ఇది అంత ఉన్నది, గూడెలు ఎందుకు డివైడ్ అవుతుంది అంటే కొంత ఉన్నది. కాబట్టి అది జెనెటికల్ డిసీజ్. ఎందుకంటే రాజులం కాబట్టి ఇగో ఒప్పుకోదు. ఇవన్నింటి మనం కొంత సర్దుబాటు చేసుకొని అందరం కలిసి ఈ ఉద్యోగాలు అయితే కలిసిపోదాం, గెలిచినాక మళ్ళీ ఓట్లాడుకుందాం అనే పిలుపునీళ్ళు మనవలకు కూడా. ఈ అవకాశం ఇచ్చిన గుండాల గ్రామ ఆదివాసీ ప్రజలు, ఉద్యమ నాయకులకు అందరూ కూడా ప్రత్యేకంగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఇప్పుడు మొదలైన ప్రయాణం తొలగింపు వరకు కొట్లాడదాం అనేది విన్నవిస్తున్నాం. జై ఆదివాసీ.